ఆంధ్రప్రదేశ్‌లో ఐపాక్‌ని చూస్తుంటే వైసీపీ నాయకులు చాలా భయపడిపోతున్నారు. భయాందోళనకు గురవుతున్నారనేటువంటి వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇది వాస్తవమా? కాదా? ఏంటి? అలాగే వారి అభిప్రాయాన్ని కూడా మనతో పంచుకోవడానికి, వారి విశ్లేషణను కూడా మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. జనసేన నాయకురాలు కాజా సుజాత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుజాత గారు. నమస్తే అండి. మీకు మీ ఛానల్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. థాంక్ ఆహ్, యూ అండి. సో, మరి వైసీపీ హ్మ్. ఐపాక్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజల నుంచి ఆహ్, ఒక బిజినెస్ మ్యాన్ లాగా అంటే ఒక వ్యాపారవేత్తగా దొంగదారుల్లో బిజినెస్ చేసి ఎట్లా డబ్బులు లాక్కోవాలి, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి అనే తెలివితేటలు తప్ప రాజకీయ పరిజ్ఞానం శూన్యం. హ్మ్. రాజకీయ పరిజ్ఞానమే కాదు, చట్టాల గురించి, న్యాయ వ్యవస్థల గురించి, అసలు రాజ్యాంగం గురించి జీరో నాలెడ్జ్. ఇప్పటికి మనందరికీ తెలుసు. ఆయన పేపర్ చూడకుండా ఒక్క ముక్క కూడా చదవలేడని. సో, ఇటువంటి వ్యక్తి రాజ్యాంగంలోకొచ్చి సీఎం పదవి చేపట్టిన తర్వాత కూడా కనీసం అసలు మన ప్రభుత్వం పనితీరు కానీ, వ్యవస్థల పనితీరు గురించి కానీ, తనకి ఎటువంటి అవగాహన లేకుండా తెలుసుకోవాలనే కనీసం ఇంట్రెస్ట్ కూడా లేకుండా ఒక వ్యాపార సంస్థగా, వ్యాపారంగా రాజకీయాల్ని మార్చేసిన ఒక ఫ్యాక్షన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. తను హ్మ్. పూర్తిగా మొదటి నుంచి కూడా గెలవడానికి కానీ, తన పాదయాత్రలు కానీ మొత్తం స్ట్రాటజీలు ఐపాక్ టీమ్ ఏది చెప్తే వాళ్ళు కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచొని, వాళ్ళు ఏం చెప్తే దాని మీద పూర్తిగా డిపెండ్ అయిపోయిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఈరోజు ఆ ఐపాక్ టీమ్ సభ్యులుని వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం నడుచుకోమని తన ఆహ్, తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీ క్యాండిడేట్స్‌ని హుకుం జారీ చేస్తున్నారు. హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు రాజకీయాలు కొత్తేమో కానీ, ఆ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ ఆల్‌మోస్ట్ అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ! వాళ్ళందరికీ 50, 60 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఈ రోజు ఈ ఐపాక్ టీమ్‌ని తీసుకొనొచ్చి మీరు ఇలా చేయండి, అలా చేయండి, వాళ్ళు చెప్పినట్టే నడవాలి అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎమ్మెల్యేలు, ఎంపీలకి. వాళ్ళు చెప్పడం ఏంటి, మాకు తెలియదా? మాకు ఇక్కడ టీమ్‌ని ఎలాగా రన్ చేసుకోవాలో మాకు తెలీదా? కేడర్‌ని ఎలా నడిపించుకోవాలో మాకు తెలీదా? ఇంతకు ముందు చాలా ఎలక్షన్స్‌లో గెలిచున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళందరికీ ఇబ్బందవుతుంది. ఏంటంటే ఐపాక్ టీమ్ ఎట్లా ఉంటుందంటే నియోజకవర్గాలు అంటే సామాజిక వర్గాలు విభజించి ఓటర్స్‌ని వాళ్ళకి మీరు ఎంత పంచాలి, అంత పెంచాలి. అంటే మీరు వాళ్ళని ఒక ఓటర్స్‌ని ఒక డివైడ్ చేసేసనమాట. హ్మ్. కాస్ట్ వైస్ డివైడ్ చేసేసి వాళ్ళని ఎలా చూడండి, వీళ్ళకలా చూడండి. వాలంటీర్స్‌కి మీరు బహుమతులివ్వండి భారీగా. వినోదాలు పెట్టండి నియోజకవర్గంలో అంతా. అంటే వాళ్ళు ఏం జెప్తారో ఆ స్ట్రాటజీ ప్రకారం నడుచుకోమని చెప్పి ఎంపీలని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు. కొన్ని చోట్ల హ్మ్. ఇంతకుముందు ఎలక్షన్స్‌లో కూడా వాళ్ళు బహిరంగంగా వీళ్ళ పెత్తనం ఏంటి మా మీద అని చెప్పి స్వయాన వాళ్ళ అధినేత దగ్గరే కంప్లెయింట్ చేయడం కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐపాక్ టీమ్‌నే నమ్ముతారు. అంటే బిజినెస్ స్ట్రాటజిస్ట్ ఎలా ఉంటారో వీళ్ళకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్. వాళ్ళేం చెప్తారో తూచా తప్పకుండా అదే చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎటువంటి రాజకీయమైన అవగాహన లేదు. తెలుసుకోవాలనే ఆశ కూడా లేదు. కేవలం గెలుపు గుర్రాల్ని మాత్రం తీసుకుంటూ అంటే గెలవాలన్న ఒక కాన్సెప్ట్ హ్మ్. తప్ప ఇంకా నెక్స్ట్ క్యాడర్ ఎట్లా ఉంటారు? అక్కడ ఓటర్లు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవన్నీ అనవసరం ఆ వ్యక్తికి. కాబట్టి ఐపాక్ టీమ్ వల్ల చాలా మంది నిజంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు సఫర్ అవుతున్న మాట వాస్తవం. అది లాస్ట్ ఎలక్షన్స్‌లో కూడా అలాగే జరిగింది. ఆహ్, కొంతమంది కొన్ని చోట్ల ఏమైందంటే మేడం ఐపాక్ టీమ్ ఎవరైతే సజెస్ట్ చేస్తారో నాయకుడిని వాళ్ళకే టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు చాలా కష్టపడి పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడ్డ వ్యక్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వకుండా ఐపాక్ ఎవరినైతే సభ్యులను సూచించిందో వారికి మార్చడం అవన్నీ చాలా గొడవలు జరిగినియి. సో, ఈ హ్మ్. ఎలక్షన్స్‌లో కూడా సేమ్ ఐపాక్ టీమ్ వాళ్ళు గెలిచిన తర్వాత ఈవెన్ ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకొచ్చిన తర్వాత కూడా ఐపాక్ సభ్యులు ఎమ్మెల్యేల మీద పెత్తనం చెలాయించారు. అంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేస్తారు వాళ్ళు. వాళ్ళెక్కడంటే అక్కడికి వెళ్ళడం, వాళ్ళు డేటా తీసుకోవడం, వాళ్ళ ఎమ్మెల్యేలనే హుకుం చేయడం. మీరలా చేయండి, మీరిలా చేయండి, మీరిలా చేయడానికి ఆ! వీల్లేదు.
అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీరెవరు మాకు చెప్పడానికి, మేము మాట మేము వినమంటే డైరెక్ట్ హైకమాండ్ కి కంప్లైంట్ చేయడం. అంటే డైరెక్ట్ సీఎం కి కంప్లైంట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయడం. అంటే అక్కడ ఎమ్మెల్యేలకు కూడా వాల్యూ లేదు. వైసీపీలో ఏ ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా వాళ్ళు కేవలం రబ్బర్ స్టాంప్ మంత్రులు అంతే. రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేలు. వాళ్ళకి ఒక స్వయం నిర్ణయాధికారం కానీ, వాళ్ళకి పరిపాలనలో భాగస్వామ్యం కానీ లేదు. కేవలం వీళ్ళు గెలిపించారు, వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఊరికే పేరుకున్నారన్న పరిస్థితులు. కాబట్టే ఇప్పుడు బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చినా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చినా ఏం ఉపయోగం ఉంది? వాళ్ళు కేవలం బొమ్మల్లాగా అలా ముందు నుంచోబెట్టారంతే. వెనక నుండి నడిపించేది ఒక 4, 5 జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అని నడిపిస్తుంది అక్కడ. కాబట్టి ఐపాక్ టీమే మొత్తం రన్ చేసేదంతా ఐపాక్ టీమే. కాబట్టి దీని మీద చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా వ్యతిరేకత వస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేల్లోనే. అంటే ఎవరైతే వైసీపీ నుంచి వేరే పార్టీకి చేరిపోయారో, అదే టీడీపీకి చేరిపోయారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి చేసి మాయ మతలబు చేసో ప్రలోభానికి లోబడో లేకపోతే ప్రలోభ పెట్టో ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తీసుకురావాలి అనేటువంటి హుకుం కూడా ఐపాక్ సభ్యులు జారీ చేశారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అదేనండి. ఆ ఐపాక్ సభ్యుల పని ఏంటంటే వాళ్ళు వీళ్ళకి నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంత వరకు సపోర్ట్ ఉంది, ప్రజాబలం ఎంతుంది, అది బేరేజ్ చేసుకొని ఒకవేళ ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి బాగా మెజారిటీ ఉంది, వీళ్ళకి బాగా సపోర్ట్ ఉంది అనుకుంటే కనుక వాళ్ళు పార్టీ మారిపోయినా కూడా మళ్ళీ వాళ్ళని బెదిరించో, భయపెట్టో ఐపాక్ టీమ్ ఎట్లా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మీరు వైసీపీ ప్రభుత్వం రన్ అయిపోయినప్పుడు మనం చూసాము. ఒక అంబటి రాంబాబు గారి ఆడియో లీక్స్ కానీ, ఒక గోరంట్ల మాధవ్ గారి గురించి కానీ, ఇంకా అలాగా మళ్ళా మన ఇంకొక మంత్రి ఆయన గురించి కానీ, సో చాలా మంది గురించి బయటికి వచ్చినాయి మనకి డేటా అంతా. వాళ్ళ పర్సనల్ డేటా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేపిచ్చారా? లేదంటే ఈ ఐపాక్ టీమ్ వాళ్ళందరి డేటా కలెక్ట్ చేసిందా? వాళ్ళందరిని గుప్పిట్లో పెట్టుకొని, అంటే ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా కనీసం వాళ్ళకి ప్రైవసీ రక్షణ అంటూ లేకుండా పోయింది. అంతా ఐపాక్ టీమ్ చేతిలోనే ఉండిపోయింది. సో అది పెట్టుకొని కూడా ఈ రోజు బయటికెళ్ళిపోయిన వాళ్ళని బెదిరించి మళ్ళీ లోపలికి మీరు రండి, ఇక్కడి నుంచి పోటీ చేయండి, అలా బెదిరించడం కూడా జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. సో మొత్తం ఒక షాడో లాగా వర్క్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఐపాక్ టీమ్ ఏదైతే ఉందో అది ఒక షాడో వర్క్ చేస్తూ, ఒక గూఢచార వ్యవస్థను నడిపిస్తూ, వాళ్ళ ఎమ్మెల్యేలని, ఎంపీలను కూడా బ్లాక్‌మెయిల్ చేస్తూ, భయపెడుతూ ఈ రోజు వాళ్ళ మీద పూర్తి పెత్తనం చెలాయిస్తున్నారు. సో అంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధించిన ఈ ఐపాక్ సభ్యులు వైసీపీ ఎమ్మెల్యేలని అలాగే ఎంపీలని కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు చేసి పార్టీలో ఉండేటువంటి అంటే తట్టుకుని ఉండేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వాళ్ళు ఏమైనా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట? ఇప్పుడు మనం చూసామండి, ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఈ టీమ్ నుంచి తప్పుకున్నారు. ఆయన సెపరేట్‌గా వెళ్ళిపోయి ఆయన సెపరేట్ పార్టీ పెట్టుకున్నారు. ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర పనిచేసిన టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ మళ్ళీ ఎలక్షన్స్‌లో గెలవడానికి, ఎందుకంటే వీళ్ళు ప్రజలకి చేసిన మంచేమీ లేదు. ప్రజలకి ఈ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మేలు ఏదీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంకొక దారిలో, ఇంకొక అడ్డదారిలో మళ్ళీ గెలవాలని మళ్ళీ ఆ టీమ్ సభ్యులను తీసుకొనొచ్చి స్ట్రాటజీలు వాళ్ళు అప్లై చేసి వాళ్ళని బలవంతంగా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద వాళ్ళని రుద్దుతున్నారు. సో ఈ వ్యతిరేకత అయితే ఆల్రెడీ 2019 ఎలక్షన్స్ లో మొదలైంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక పక్కన ప్రజల దగ్గరికి వెళ్తే గడప గడపకి ప్రోగ్రామ్ అని వెళ్తుంటే చెప్పులు చీపులు పట్టుకుని జనాలు తరిమి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కనీసం. ఎందుకంటే ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ రోజు కూడా బస్సులో తిరుగుతున్నారు కానీ బస్సులోంచి కిందకి రారు. అది కొన్ని చోట్ల ఒక స్క్రిప్టెడ్ గా కొంతమంది పీపుల్‌ని రెడీగా పెట్టుకుంటారు. అక్కడ మాత్రం దిగుతారు. వాళ్ళతో మాట్లాడతారు. వెంటనే మళ్ళీ బస్సులో ఎక్కేస్తారు. అంటే ప్రజల దగ్గరికి చేరట్లేదు ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాపం వీళ్ళు ఈ గవర్నమెంట్ చేసిన దిక్కుమాలిన పనుల వల్ల వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితులు. ఈ రోజు వెళ్తుంటే మాకు ఇల్లు రాలేదని అడుగుతున్నారు. మాకు పెన్షన్‌లు తీసేశారని అడుగుతున్నారు. చాలా మంది ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు రాలేదని విద్యార్థులు గొడవ పెడుతున్నారు. జాబ్ క్యాలెండర్ లేవని చెప్పి యువత ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏంటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల ప్రజల్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితి. కానీ వీళ్ళు ఐపాక్ టీమ్ అయితే ఏదైతే ఉందో ఈ ప్రజలకి ఈ వర్గానికి ఈ బహుమతులు ఇవ్వండి, ఈ వర్గానికి ఈ బహుమతులు ఇవ్వండి అంటే వాళ్ళకి తలకు మించిన భారం అన్నమాట ఖర్చు.
కొన్ని ఈ టిక్కెట్లకే కొన్ని కోట్లకు అమ్ముకున్న వైసీపీ ఈ ప్రజలకి పంచిపెట్టడానికి కూడా అంటే ప్రజలకి ఎరవేసి ఎలక్షన్స్ లో ఎరవేసి కొనాలని ఒక దురుద్దేశంతోటి అవి పంచండి ఇవి పంచండి అంటే ఓటుకి ₹1,00,000 కూడా పెట్టడానికి పిఠాపురంలో రెడీ అయిపోయారన్న వార్తలు విన్నాం మనం. అంటే కొన్ని చోట్ల గోల్డ్, కొన్ని చోట్ల బైక్స్ అవును. ఇస్తామని ఇష్టం అవును. వచ్చినట్టు ఐపాక్ సభ్యులు వారికి పోయిందేముంది? వారు స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళకి తలకు మించిన భారం అయిపోతుందది. అవి అవును. చెయ్యలేక, అది కాదనలేక, కాదు అంటే అధిష్టానానికి వీళ్ళు కంప్లెయింట్ చేసి మధ్యలో నలిగిపోతున్నారనమాట. అంటే సీటు రాని వాళ్ళు నిజంగా ఈసారి వైసీపీలో సీటు రాని వాళ్ళు చాలా అదృష్టవంతులని ఫీల్ అవుతున్నారంట. వెనక మనకి వినిపిస్తున్న మాటలు. హమ్మయ్య! ఈసారికి బతికిపోయాం. ఎట్లాగో గెలవం. ఈ ఖర్చు కూడా తప్పింది మనకని చాలా హ్యాపీ అవుతున్నారు. కానీ ఒక్కసారి సీట్ వచ్చిన వాళ్ళు వెనక్కెళ్ళడానికి కూడా లేదు. తగ్గితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చే ఒత్తిడులు తట్టుకోలేరు వాళ్ళు. అలా అని అవును. చెప్పి వీళ్ళు చెప్పే తలకు మించిన భారాలు ఖర్చు పెట్టలేక మధ్యలో చాలా సతమతమవుతూ, బాధపడుతూ పార్టీ నుంచి వెళ్ళిపోదామనే ఆలోచనలో కూడా ఈరోజు చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్‌లు ఉన్నట్టు సమాచారం. కాకపోతే అవును. ఇప్పుడు బయటికెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని కాదని బయటికెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి కూడా తెలుసు. దాడులు చేస్తారు. వారి మీదే వ్యక్తిగత దాడులు, డైరెక్ట్ అటాక్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి వారు ఎటూ కాకుండా చాలా బాధపడుతున్న పరిస్థితులున్నాయి ఈరోజు. మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపాక్ సభ్యులు చూస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా భయపడిపోతున్నారు, హడలిపోతున్నారు అనేటువంటి విషయం బయటకొస్తోంది. మరి దానికి సంబంధించి వైసీపీ నాయకులు ఏ విధంగా ఈ